అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఎండిన నేలను నీటి ఊటల చోటుగా మార్చును. కీర్తన 107:35. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి 36. అచ్చట నివాసపురమును ఏర్పరచుకున్నట్లు చేశాను. ప్రైజ్ లార్డ్. అయితే ఇదే ప్రదేశం ఒకప్పుడు దేవుడు దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తుగల భూమిని చెవిటి పర్రగాను మార్చాడు. అయితే దానినే ఆ అరణ్యమును నీటి మడుగ్గా చేశాడు. ఆ ఎండిన నేలని నీటి ఊటలు గల చోటుగా ఆయన మార్చాడు. నీటి ఊటలు గల చోటు ఎవరైనా ఇప్పుడు దాని గురించి ఏమంటున్నారు? ఒకప్పుడు శబ్దమైనదే, ఒకప్పుడు అరణ్యమే, ఒకప్పుడు ఎండిన నేలే, చెవిటి పర్రే, వేస్ట్ ల్యాండ్. కానీ దానిని ఇప్పుడు నీటి ఊటల గల చోటు అని పిలువబడుతుంది. 36 నుంచి 41 వరకు చూస్తే అక్కడ నివాసపురం ఏర్పడింది, అచ్చట కాపురం ఉంటున్నారు, అక్కడ ఆకలి తీర్చబడుతుంది. అలాగే కారణం, పొలంలో విత్తనాలు చల్లబడ్డాయి, ద్రాక్ష తోటలు నాటించబడ్డాయి, వాటి వల్ల సస్య ఫల సమృద్ధి కలుగుతుంది. అలాగనే ఆయన వారిని ఆశీర్వదించాడు. అందువల్ల అధికంగా సంతానాభివృద్ధి పొందారు. అక్కడ నివాసం ఉండగా పశువుల సంఖ్య తగ్గిపోలేదు. వారికి ఒకప్పుడు బాధలు, ఇబ్బందులు, దుఃఖాలు, వారి దుఃఖం వలన వారు తగ్గిపోయారు. త్రోవలేని ఎడారి ప్రదేశాల్లో తిరుగులాడుతూ వచ్చారు. అయితే అట్టి దరిద్రుల బాధను పోగొట్టినాడు, వారిని లేవనెత్తినాడు, వారి వంశమును మందవలే వృద్ధి చేసినాడు. ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు, ప్రస్తుతం మేముండే అరకువేలి ప్రాంతం ఒకప్పుడు అడవి, ఇండ్లు చాలా తక్కువ. ఇది చిన్న గ్రామంగా ఉండేది. ఒక టీ కొట్టు, ఒకే ఒక కిరాణా షాపు, చిన్న సన్నని రోడ్డు, ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు, మధ్యాహ్నం ఒక బస్సు. అనుదినము వాడుకోవడానికి సరుకులు అన్నీ దొరికేవి కావు. ప్రక్క గ్రామాలకు ప్రయాణ సౌకర్యాలు లేవు. అయితే ఎంత దూరమైనా కాలినడకే, కాలిబాటే, వెలుగు లేదు, చీకటి. అన్ని రకాల పంటలు పండించగల పరిస్థితి లేదు. నీటి ఎద్దడి, వర్షాధారమే, మంచినీటి సౌకర్యాలు లేవు, జనసంచారం కూడా తక్కువే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ నివసించే వారికి బాధలు, కష్టాలే అని చెప్పక తప్పదు. విద్య, ఆరోగ్య సౌకర్యాలు అసలే లేవు. ఆ దినాల్లో మేము సువార్త పరిచర్య నిమిత్తం నేను నా భర్త ఈ ప్రదేశానికి వచ్చాం, అంటే అరకువేలి గ్రామానికి వచ్చాం. ప్రస్తుతం గతాన్ని మరిపింప చేస్తుంది. నీటి ఎద్దడి ఏమాత్రం లేదు. ట్యాప్ ఓపెన్ చేస్తే చన్నీళ్ళే కాదు, వేడి నీళ్ళు కూడా సమృద్ధిగా వస్తున్నాయి. పగలేదో రాత్రి ఏదో తెలియని వెలుగుమయం ఈ గ్రామం అంతా. ఇది గ్రామం కాదు, పట్టణం, టౌను. మరి రోడ్లు వెడల్పు చేయబడ్డాయి. మరి ఒక్క బస్సు కాదు, చాలా బస్సులు, కార్లు, బైకులు, రకరకాలు అన్నీ వెరైటీస్తో రోడ్లు నిండిపోతున్నాయి. మరి ఒక వెహికల్ దాటి మరొకటి వెళ్ళాలంటే గంటల తరబడి వెయిటింగ్. ఒక్కసారి 5-6 గంటలు, అంటే రోజులో సగభాగం వెయిటింగ్కే సరిపోతుంది. రాత్రి అని, అర్ధరాత్రి అని, తెల్లవారుజామని సమయాలు లేవు. వాహనాలు నడుస్తూనే ఉంటున్నాయి. మా ప్రాంతంలో దొరకని వస్తువు లేదు. మరి దొరకని ఆహారం కానీ, ఆహార పదార్థాలు కానీ లేవు. గృహాలకు, లాడ్జీలకు, హోటల్కు లోటు లేనే లేదు. మా పట్టణం ఎప్పుడు ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటుంది. అంతేకాదు మా గ్రామంలో స్కూల్స్, హాస్పిటల్స్ కూడా బాగా పెరిగిపోయాయి. అందువలన ఒకప్పుడు చవిటి పర్ర, ఈ దినం కొనుగోళ్ళు, అమ్మకాలు బాగా పెరిగిపోయాయి. ఈ రేట్లు కూడా బాగా పెరిగాయి స్థలాలకు. మరి మేము ఈ ప్రాంతానికి వచ్చిన రోజుల్లో, అంటే దాదాపు 35-36 సంవత్సరాల క్రిందట మాట ఇది. మేముండే ప్రదేశం అడవి, అరణ్యం, ఎండిన నేల, చెవిటి పర్రే. అయితే ఈరోజు అనేక ప్రాంతాల నుండి వారి బ్రతుకు తెరువు కోసం, జీవనం సాగించడం కోసం వస్తూ బ్రతుకును వెళ్ళమారుస్తూ ఉంటున్నారు. గొప్ప సమృద్ధి గల ప్రాంతంగా మారిపోయింది.
ప్రైజ్ లార్డ్. వారి వారి ఎండిన స్థితిని బట్టి, అరణ్య జీవితం బట్టి, సారం లేని స్థితిని బట్టి, బాధ, దుఃఖం, ఇబ్బందిని బట్టి కృంగిపోక మన దేవుడు ఏమైనా చేయగలడన్న సంగతిని ఈ లేఖన భాగాలను బట్టి, మా ప్రదేశాన్ని దేవుడు మార్చిన విధానాన్ని బట్టి 31వ వచనం, దేవుడు తన ప్రజల కొరకు ఆయన చేస్తున్న ఆయన అద్భుత కార్యాలను బట్టి, ఆయన కృపను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 41వ వచనం, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలను ఆలోచిస్తూ యెహోవా కృపాతిశయములను తలపోసుకుంటూ మరి ఆయన పట్ల నిరీక్షణ కలిగి జీవించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, అరణ్యమైన, ఎండిన నేలైనా, సారము లేనిదైనా మీరు మాత్రం మీ కృప చొప్పున అద్భుత కార్యములు చేస్తూ నీటి ఊటల చోటుగా మార్చిన దేవా, నేను నివసిస్తున్న ఈ చోటును అద్భుతమైన రీతిలో మార్చిన దేవుడు నాయనా, నీకు స్తుతులు, స్తోత్రాలు. నేను ఎలాంటి త్రోవ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి ప్రదేశమైనా మమ్మను అధికముగా ఆశీర్వదించి వారి వారి బాధలు, దుఃఖాలు, ఇబ్బందులు, దరిద్రతను పోగొట్టి అభివృద్ధిని చేయగల సమర్థుడు అని నమ్మి నెమ్మది నొందినట్టు కృపా భాగ్యమును నాకు, మాకు ఎల్లరికీ అధికముగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.